పిఠాపురం పట్టణం ఉమాశ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్జీఓ మల్లిబాబు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులకు తెలిపారు. అనంతరం ఆర్జీఓ మల్లిబాబు మాట్లాడుతూ 12 ప్రభుత్వ శాఖలకు వారు నిధులు సక్రమంగా నిర్వహించాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలియజేస్తే జిల్లా కలెక్టర్ తెలియజేస్తానని, ఆ సమస్యపై సత్వరమే పరిష్కారం చూపుతామని అన్నారు. పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తప్పదు. పొలిటికల్ ఉంటుంది. పొలిటికల్ ఉన్నప్పుడు మీరు 2 గంటలకి 3 గంటలకి రావాలనుకుంటే మార్నింగ్ ఎవరో ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వస్తారు. ఆ టైంలో మంత్రి గారు రారు. మీరు కూడా కొద్దిగా ఆలోచించారు. సీఏ గారు మనకు సర్టిఫికేట్ దీన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది భక్తులు లక్షల్లో వస్తారు. వీళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా మన ప్రభుత్వ యంత్రాంగం ఎండిఓ గారిని, మన ఎంఆర్ఓ గారు కానీ, సిఏ గారు కానీ, మన ఆలయ ఈఓ గారు కానీ అన్నీ చక్కగా చేశారండి. మనం ఎంత ప్రయత్నం చేసినా అధికారికంగా వాళ్ళ ప్రయత్నం చేస్తారు. సామాన్య ప్రజానీకానికి మన తరపున ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరిగేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత పిఠాపురం పుర ప్రజలుగా మనందరి మీద ఉందండి. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నం చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, వాళ్ళు ఏమన్నా మనకి సమస్యలు చెప్తుంటే మనం అధికారుల దగ్గరికి వాటిని తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి నా మనమండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. కలెక్టర్ గారి ఇచ్చిన ఆదేశం మేరకు మేము 2 క్యాంపులు కండక్ట్ చేస్తున్నామండి. ఒకటి లోపల, ఒకటి బయట అండి. ప్రతి క్యాంప్కి ఖచ్చితంగా 5 స్టాఫ్ ఉంటారండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్ అన్నీ మేము అరేంజ్ చేసుకుంటున్నాం. 24/7 క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అలాగే 2 అంబులెన్స్లు కూడా మాకు ఇవ్వడం జరిగిందండి. అది సిహెచ్సికి మేము రిఫర్ చేస్తాం. ఇన్కేస్ ఇక్కడ ఏమైనా పేషెంట్ అన్కాన్షియస్ అయ్యి లాస్ కాన్షియస్ అయితే ఇక్కడ నుంచి మేము సిహెచ్సి రిఫర్ చేస్తాం. ఆక్సిజన్ విత్ సార్ సిఆర్పి చేసే టెక్నీషియన్స్, ఆక్సిజన్స్ మొత్తం అన్ని అంబులెన్స్లో ఉంటాయండి. నోని మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు చూసుకుంటాం. వైపు ఎగ్జిట్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక అంబులెన్స్ పెడితే బాగుంటుంది సార్. అంబులెన్స్ అలాగే మనకి పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒకటి అంబులెన్స్ ఒకటి పెట్టుకుంటే మనం అటు తీసుకున్నట్టు కాకినాడ వైపు తీసుకెళ్తే 2 అంబులెన్సులు మీరు ప్రొవైడ్ చేస్తే మనకి ఏ విషయం వచ్చినా సరే, అంటే మన అందరూ కూడా మన సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడికి తెలిసినా కానీ ఆ ప్లేసుల్లో తీసుకుని వెళ్తే కనుక మనం మూవ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేటువంటి ఆ ప్లేస్ను కూడా నేను చూపిస్తాను. కార్యక్రమంలో స్నానాలు, ఈ పవిత్ర పుష్కరంలో లక్షల మంది స్నానాలకు ఆచరిస్తారని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టాండింగ్ ఈ సంవత్సరం గతంలో కన్నా 30% మినిమం పెరుగుదల ఉంటుందనే ఒక స్టాండర్డ్స్ స్టేట్ అంతా కూడా రైట్. ఈ 90 మంది లోపల తయారు చేసిన రెడీ చేసిన చెత్తని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి బయట వేయకుండా స్పీడ్గా ట్రాన్స్పోర్ట్కి మీకు మున్సిపాలిటీకి ఏమి కోఆర్డినేషన్ ఉంది అందులో? అలాగే ఎస్పీ బిసు మాధవ్ గారికి, వాళ్ళ తరఫున ఈరోజు అధ్యక్షత వహిస్తున్న ఆర్టీఓ మల్లిబాబు గారికి, అలాగే ఇతర ప్రభుత్వ సిబ్బందికి, పడా డైరెక్టర్ గారికి, ఎండి ఎంఆర్ఓ గారికి, ఎండిఓలకి, ముఖ్యంగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, ముఖ్యంగా మా కూటమి నాయకులు జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు మరి డిప్యూటీ సీఎం గారు, మేము కూటమి ప్రభుత్వ నాయకులు మేము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పదే అడుగుతూ ఉన్నాం కాబట్టి మీరు కూడా స్పందించవలసినటువంటి అవసరం. ఇక్కడ రెవెన్యూ అధికారి గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి ఆయన మాట్లాడి ఎక్కడ అధికారులతో మాట్లాడడానికి మైక్ సరిగ్గా పనిచేసినటువంటి మీద మరి గట్టిగా చెప్పడం జరిగింది. సంతోషం. అలాగే
బీజేపీ నుంచి కృష్ణరాజు గారు మాట్లాడారు. ప్రార్థించుకోవడానికి రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా మహిళలు ఎక్కువగా రావటం, వారికి తోడుగా భక్తులైనటువంటి పురుషులు రావటం. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశామో, ఈ అధికారులతో పాటు అధికారులు ఒక కార్యక్రమం పెట్టారు. నేను ఎప్పటి నుండో ఈఓ గారికి చెప్తున్నాను, కొద్దిగా ఊర్లో ఉన్నటువంటి పుర ప్రముఖులకి సంబంధించినటువంటి మీటింగు ఆల్ అఖిలపక్షంతో ఇది ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్తుంటే, ఇప్పుడు నేను పడా పీడీ గారితో పెట్టానని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ఒక గైడ్ లైన్స్ ఇచ్చే వరకు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు లేదు. ఇందాక ఆయన టీడీపీ కొండే ప్రకాష్ గారు చెప్పిన కొండే ఇక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నారు. లోపల 4 పెడతాం సార్. ఓన్ డిపార్ట్మెంట్ నుంచి లోపల 4 పెడతాం సార్. బైక్ మా 14 మేము పర్చేజ్ చేసాం సార్. ఇవి ఉన్నాయి సార్. మనం కొన్నాం సార్. మేము కొన్నాం సార్. బండ్లో కూడా ఉంటుంది సార్. బండ్లో మొత్తం 22 ఆపరేట్ చేయడానికి ప్లాన్ మీ దగ్గర ఉంది. 18 కూడా సార్ ఆర్టీఓ మీరు పరిశీలించాలి సార్. దీంట్లో కాదు, మీరు పరిశీలించాలి. అని 18 చెప్తారు, 6 ఉంటాయి. ఎండకి రాత్రి నిద్ర లేకుండా మోర్ దాన్ 12 అవర్స్ నుంచుంటాం కాబట్టి కొంచెం మీరు కోపంగానే ఉంటారు. మీ చేతిలో లాఠీ కోపంగానే ఉంటుంది. జనం కూడా క్యూలో నుంచి అసహనంగానే ఉంటారు. అది ప్రతిసారి జరిగేది. మేము కూడా ఎక్స్పీరియన్స్ రీసెంట్ ఈ 1 month దాంట్లోనూ వీ ఆల్సో ఫేస్డ్ సమ్ సిబ్బంది. అంటే అది వారి విధి, వారిని నేను తప్పుపట్టను, బట్ ఫీలింగ్ ఉంటుందని. నేను నిన్నటిదాకా నేను అరేంజ్ చేశాను, నన్ను మా ఎంఆర్ఓని బయటకు వెళ్ళిపోమన్నారు అనేసి నేను బాధపడిన సందర్భం కూడా ఉంది. రీసెంట్ ప్రతిస్పందించడం అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ డ్యూటీ వేసేవారు అందరికీ కూడా చెప్పండి. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ ఆర్ శానిటేషన్, రెవెన్యూ, ఎవరైనా సరే కంట్రోల్ రూమ్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు గౌరవంగానే సమాధానం చెప్పాలి. మీ చికాకుని, మీ ఇంట్లో ఉండేటువంటి చికాకుల్ని వారి మీద ప్రదర్శించద్దు దయచేసి. సార్ మీరు సూచించినట్లుగా ముందు రోజు ఒకసారి మా టీము మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ టెంపుల్ అంతా నేను చేసుకుంటాం సార్. ఎస్పెషల్లీ టీమ్ పిఠాపురం కలెక్టర్ గారితో ఏం మాట్లాడారు, నాకు క్లారిటీ ఇచ్చేయాలి. మీటింగ్ అయ్యే లోపల వారు సజెషన్ ఇచ్చారు. ఎక్కడి దాకా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దాకా టెంట్లు వేయగలమా లేదా, కనీసం ఒకవైపుకి వేయగలమా, ఒకవేళ వేస్తే లారీలు బస్సులు అవన్నీ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది అక్కడ. ఎస్ఐ గారు మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇటువైపు రోడ్డు మీద ఏమైనా టెంట్లు ఎక్స్టెండ్ చేస్తే వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటుందో, బస్సులు లారీలు అటువంటివి. ఒక సైడ్కి సింగిల్ క్యూ మోడల్ రోడ్డు కాకుండా అక్కడ కూడా శివరాత్రి ఉంటుంది. కాకినాడలో చాలా శివాలయాలు ఉన్నాయి, అక్కడ కొంచెం కష్టమైంది. కానీ అయినా జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఇంకొక 30 మందిని అడిషనల్గా వేరే పంచాయతీస్ నుండి కానీ నియర్ బై మున్సిపాలిటీస్ నుండి తెప్పించగలమేమో నేను ఈవినింగ్ లోపల ఇచ్చేస్తామండి. రెండోది ఇక్కడ పనిచేసే ఇంకొకటి ప్రత్యేకంగా దైవభక్తి ఉన్న వారిని మాత్రమే నియమించాలి లోపల అనేసి అధికారులు డిపార్ట్మెంట్లన్నిటికీ విజ్ఞప్తి. సైలెన్స్ ప్లీజ్. డిపార్ట్మెంట్లందరికీ విజ్ఞప్తి, వీలైనంత వరకు గుడి లోపల డ్యూటీ చేసే వాళ్ళందరినీ కూడా పర్టికులర్ వర్గానికి చెందిన వారిని వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో 1 or 2 కేసెస్ ఎగ్జామ్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు ఉంటారు, నర్సు ఉంటారు, అక్కడ వాళ్ళే ఉండాలంటే కుదరదు. సో కొన్ని వాటి వరకు వీలైనంత వరకు 99% టెంపుల్ లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీ సిబ్బందిని దైవభక్తి కలిగిన వారు మా అటువంటి వారిని మాత్రమే నియమించవలసిందిగా మేము మీకు అందరికీ సూచిస్తున్నాము. ఇన్వేరియబుల్గా తప్పని పరిస్థితులు ఏమంటే మా తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చి మాత్రమే వారిని అపాయింట్ చేయండి. ఇంకా నా దగ్గర లేరు వాళ్ళే ఉన్నారు అని అనుకుంటే మాత్రం మా దృష్టికి తీసుకొచ్చి అప్పుడు మీరు వారిని పోస్ట్ చేయాల్సిందిగా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. నెక్స్ట్ హార్డ్ వర్కర్ ఎంపీడీఓ గారు 1 డేలో సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి గెస్ట్ హౌస్ని దగ్గరుండి ఎంత నీట్గా చేయించారంటే, అది మా సిబ్బంది అందరూ హార్డ్ వర్క్ చేసేవారే. మా తహసీల్దార్
అందరూ కూడా హార్డ్ వర్క్ చేసేవారు డాక్టర్ గారు అందరూ. సో మా వైపు నుండి మీ అందరికీ కూడా హామీ ఏంటంటే సార్, మా టీం కాకినాడ ఆఫీసర్స్ అందరూ కష్టపడి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేస్తారు. మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రీసెంట్ శ్రీకాకుళంలో జరిగింది అయితే వెంకటేశ్వర గుడి దగ్గర, నిన్న మొన్న శివరాత్రి దగ్గర జరిగింది అయితే, కిందటి సంవత్సరం సంక్రాంతి టైంలో తిరుపతి క్యూ లైన్లో జరిగింది. అటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలు స్వయం క్రమశిక్షణ పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బ్యారికేడింగ్ చేసినా, ఎంత సిబ్బంది ఉన్నా ఆ టైంకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి తలెస్తే చేతులు దారుతాయి పరిస్థితి. అంతవరకు తీసుకురాకుండా ప్రజలు స్వయం క్రమశిక్షణ పాటించుకుంటే అంతవరకు రాదు. ఈ మెసేజ్ని ప్రెస్ ద్వారా పబ్లిక్ అందరికీ నేను తీసుకెళ్తున్నా, ప్రజాప్రతినిధి ద్వారా.